వాగులు, ఎత్తైన కొండలు, అక్కడక్కడ కనిపించే గిరిజన తాండాలు, గ్రామాలు ఇవన్నీ కూడా చూపర్లను ఆకట్టుకుంటూ ఉంటాయి. పోడు వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ విధానంలో ఇక్కడ పండించే పైనాపిల్, అరటి, సీతాఫలాలు, దుంపలు, పసుపు, చింతపండు, కొండ చీపుర్లు వంటి అటవీ ఉత్పత్తులకు భలే క్రేజ్. ఇప్పుడంటే కొంత పర్వాలేదు, కానీ ఏజెన్సీలో చాలా గ్రామాలకు ఒకప్పుడు రహదారి సౌకర్యం కూడా ఉండేది కాదు. ఇప్పటికీ కొండల మధ్య ఉండే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం లేవు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రకృతి రమణీయతకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడి పరిసరాలు, వాతావరణం ఎంతో స్వచ్ఛంగా ఉంటాయో కొండల మధ్య జీవించే గిరిజనులు అంతే స్వచ్ఛంగా ఉంటారు. ఎటువంటి కల్మషాలు లేకుండా పర్యావరణ హితంగా సాగించే అడవి బిడ్డల జీవన విధానం నేటి సమాజానికి ఆదర్శం. ఆధునిక ప్రపంచానికి, జీవన విధానానికి దూరంగా ఉంటారు గిరిపుత్రులు. వీరి ఆచార సాంప్రదాయాలు చాలా వింతగా ఉంటాయి. అడవిలోని భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా వీరి జీవన విధానం ఉంటుంది. అందుకే కొన్ని ఆహారపు అలవాట్లు వీరిని చూసేవారికి కొత్తగాను, ఆశ్చర్యంగాను అనిపిస్తాయి. అలాంటి వింతైన ఆహారపు అలవాటే పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలో కనిపించే చీమల కర్రీ. అవును, మీరు వింటోంది నిజమే. చీమ మనపై పాకితే మనం భయపడి వెంటనే వాటిని దులుపుకుంటాం. కానీ ఇక్కడ గిరిజనులు చీమలను చూస్తే ఎంచక్క పట్టి వాటిని విందారగిస్తారు. చీమల కర్రీ అంటే ఇక్కడ గిరిజనులకు భలే క్రేజ్. అలానే ఏ చీమలు పడితే ఆ చీమల్ని వండరు. ప్రత్యేకించి అడవిలో చెట్లపై తిరిగే చీమల్ని వండుకు తింటారు. ఇవి ఎర్రగా పెద్ద సైజులో ఉంటాయి. ఈ చీమల్ని గిరిజనులు పుల్లేరు అంటారు. చెట్ల కొమ్మలపై ఆకులను బుట్టలాగా అల్లుకొని అందులో గుడ్లు పెడతాయి. వాటిలో చీమల ఆవాసం ఉంటాయి. ఇక ఈ చీమల కర్రీపై అక్కడ ప్రజలను అడిగి మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. అడవిసల అలవాట్లలో భాగంగా చీమలు వేటాడడం చాలా కష్టం అని చెప్తున్నారు. అనుకున్నంత ఈజీగా చీమలు దొరకవు అని చెప్తున్నారు. అయినా సరే వారి యొక్క జీవన శైలిలో భాగంగా అప్పుడప్పుడు వీళ్ళు చీమలను తింటామా అంటున్నారు. ప్రస్తుతం వారు వేటకు వచ్చారు కాబట్టి ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఈ వేట ఎప్పుడు కొనసాగిస్తారు, ఎలా కొనసాగిస్తారు అని. అన్న చెప్పండి, ఈ చీమలను తినే సాంప్రదాయం మీకు తరతరాలుగా వస్తుంది అంటున్నారు. అసలు సాధారణంగా వేట అంటేనే కొంచెం కష్టపడాలి, మరి చీమల్ని ఎలా వేటాడతారు? అవి సంవత్సరానికి 4 నెలల నుండి 5 నెలల వరకు మేము చేస్తాము. తర్వాత మరి తక్కింది నెలకి మేము చేయము. ఎందుకంటే ఉల్లి ఏది వస్తుంది అవి తల్లిలో అయిపోతుంది. ఉల్లి గుద్దుల టైమే 2 నెలలే, అంతవరకు మేము తింటాము. తర్వాత తక్కింది మరి మేము తినలేము. ఎందుకంటే ఎక్కినా సరే అవి ఉల్లి తల్లిలు ఉంటాయి, అవి ఆ పుల్లేరికి పులుపు ఉంటాయి. అందుకని మేము ఎంత 4 నెలల నుండి 5 నెలల వరకు మేము తింటాము. అలాగే ఆడుకో ఎలాగ ఇన్న తిన్నంత దూరమేటి కాదు, అలాగే మేము తింటాము. తర్వాత లాస్ట్లోన 6-7 నెలలు అయిన తర్వాత మేము ఆ జోలికి వెళ్ళము, ఆ ఊసుకెళ్ళము, అంతవరకే. చీమలను వేటాడడానికి స్పెసిఫిక్ గా అడవుల్లోకి వస్తారా చెట్ల దగ్గరికి? లేదు అనుకుంటే ఏదైనా పని మీద వచ్చినప్పుడు చీమలను తీసుకెళ్తారా? మనకి ఆ టైము కొండలకి వస్తాము. ఎలాగా అప్పటికి పిక్కిలు ఉంటాయి, జీడి అది ఎరినట్టుగా అలాగే వెళ్ళడము. తర్వాత అదే ఒప్పుకున్నోడైతే అవి, ఒప్పుకలేనోడైతే మాత్రం చెయ్యరు. ఈ సంవత్సరం నేను ఒప్పుకోలేదు, నేను చేయలేదు, అదనమాట. ఇప్పుడు ఈ నెల అయిపోయింది, 7 నెలలు వచ్చేసింది. మరి ఆ ఊసుకి మేము వెళ్ళము. సంవత్సరానికి 2 మాసాలకి మేము ఏది చేసుకొని అలాగా కొండంతా అంతే. వాళ్ళు కొండ వాళ్ళకే మళ్ళీ ఏరి కొండ అంతా మళ్ళీ తీరుతారు, అది బాధ. అన్న మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఈ ఆదివాసీ ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారు కాబట్టి అసలు చీమల్ని ఎలా వేటాడతారు? నిజంగా చీమల్ని తింటారు? తింటామండి. అది జూన్, ఏప్రిల్, మే నెలలలో ఎక్కువగా అడవుల్లోనూ లభ్యమవుతాయండి ఈ చీమలు అనేది. అయితే జూన్ వచ్చేసరికి లాస్ట్ స్టేజ్ లో తల్లి దశలోకి వచ్చేస్తుంటది. అందువలన ఆ గుడ్డు అనేది తీయడానికి అవ్వదు. అయినా కూడా మనకి కర్రీ అంటే కూర లేని టైంలో ఈ వేటాడడానికి కోసం అడవికి వస్తూ ఉంటాము. అయితే దీన్ని ఎలా తీయాలి? అగ్గి పెట్టి తీయాలండి. మనల్ని మనం అటాక్ చేస్తాయి చీమలు అనేది. దాని నుండి చాలా జాగ్రత్త పడి తీయాలి. తీసి దాని గుడ్లు మన కర్రీగా లేదా పచ్చడిలా 3 రకాలుగా దాన్ని యూజ్ చేసుకోవడం కూడా అవుతుంది. చీమల కోసం తరతరాల నుంచి మీకు సాంప్రదాయంగా వస్తుంది. అది పూర్వం నుండి మన ముత్తాతల నుండి తరతరాలుగా అది కొనసాగుతూనే ఉంది. మంచి ఇమ్యూనిటీ గల
పోషణ అనేది ఉందండి ఈ చీమల్లో. ఒకసారి దాన్ని ఎలా వండుతారు, అసలు ఎలాంటి వెరైటీస్ దాంతో చేసుకుంటారు చూపిస్తారు? ఓకేనండి, చూపిస్తామండి ఎలా వంట చేస్తాం అనేది, అది చూపిస్తాం. అన్న అక్కడి నుంచి తీసుకొచ్చారు చీమల్ని, తర్వాత వీటిని మంట పెట్టారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఇది మంట పెట్టాం కదా, మొత్తం సీమ అంతా చచ్చిపోయింది. ఇది చచ్చిపోయిన తర్వాత ఇది కొద్దిగా చెత్త చెదరాన్ని కొద్దిగా జస్ట్ అలాగా వేరేస్తాము. వేరేసిన తర్వాత దీనికి కడిగేస్తాం. కడిగేసిన తర్వాత మళ్ళీ ఆ ఉల్లిపాయలు, మిరపకాయలు ఇవన్నీ కోసిన తర్వాత మళ్ళీ ఇది వండుకుంటాము. సో ప్రస్తుతానికి ఇది ప్రాసెస్ అన్నమాట. తెచ్చిన చీమల్ని ఇలా వేడి కాస్త మంట పెడితే అవి చనిపోతాయి కాబట్టి దాన్ని మళ్ళీ ఆ చెత్త చెదారం అంతా తీసేసి శుభ్రపరచుకుంటారట. శుభ్రపరచుకున్న తర్వాత కుకింగ్ ప్రాసెస్ చేస్తామంటున్నారు, అది కూడా చూద్దాం. సాధారణంగా నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, ప్రాను, ఫిష్ ఇలాంటివన్నీ కూడా ఎంత ఇష్టంతో తింటారో పుల్లేరు చీమల్ని ట్రైబల్ ఏరియా వాళ్ళు కూడా అదే విధంగా తింటాము అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రాసెస్ చూసాం కదా, ప్రస్తుతం తాలింపు కూడా అయిపోయిన తర్వాత చీమలు కూడా వేసేసాము అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఒకసారి తెలుసుకుందాం. అన్న, ఆనియన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇందులో చీమలు వేసేసారా? అయిపోయిన తర్వాత చీమలు వేసేస్తాం ఇందులో. ఈ మొత్తం కూర అయిపోయింది, మళ్ళీ ఇంకే ఇందులో ఇంత చెయ్యి అవసరం లేదు, కూర అయిపోయింది. తింటామమ్మా, ఇష్టంగా తింటాము. ఇది ఇందులో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సరదాగా సంతోషంగా అందరు తింటారు. ఇందులో ఎవరు నాకు పడదు, నాకు అవ్వదు అనడానికి లేదు. ఇందులో అందరూ ఎవరు ఇది తినకూడదు, ఇది జబ్బు, ఇది తినకూడదు, ఇది ఇబ్బందిగా ఉంటది, ప్రమాదం ఉంటది అనడానికి లేదు. ఎవరికి జ్వరంతో ఉన్న వాళ్ళు సరే, తర్వాత మామూలుగా ఉన్న వాళ్ళు సరే, చిన్న పిల్లలైనా సరే, గర్భిణీ స్త్రీలు సరే, అందరూ తింటాము. ఇష్టం. చిన్న పిల్లలకు కూడా పెడతారా మీరు? చిన్న పిల్లలు కూడా తినేస్తాము, చిన్న పిల్లలు కూడా పెడతాము, తింటారు, తినిపిస్తాము. దానివల్ల ఇబ్బంది అయితే లేదు. సో మేము మాకు నాన్ వెజ్ అనగానే చికెన్, మటన్ అవన్నీ గుర్తొస్తాయి. సో అవి ఎక్కువగా తింటాం కదా, సో మీకు వాటితో ఈక్వల్ గా వీటిని తింటారా? ఇది అది కన్నా నాన్ ఇజ్జి కన్నా ఇది మాకు గొప్ప ఇష్టంగా తింటాము. ఎందుకంటే ఈ 3-4 మాసాలలో మాత్రమే దొరుకుతుంది. మిగతా రోజు దొరుకుతాయి కానీ సిమ్లో దొరుకుతుంది. ఈ ఏప్రిల్, మే, జూన్ ఆ ప్రాంతం అయితే గుడ్లు ఉంటది, గుడ్లతో పాటు కూడా సిమ్లు ఉంటాయి కాబట్టి అది వండుకోవడానికి బాగుంటది, కూర బాగుంటది, టేస్ట్ బాగుంటది, అన్ని విధాలు బాగుంటది. దీనికోసం గొడవలు కూడా అవుతాయని విన్నాను. దీని కోసం ఒక సపోజ్ మా కొండ దగ్గర ఉన్నాయి అనుకోండి, చెత్త మీద పూత కట్టేసి అనుకుంటే ఎవరో ఒకరు దొంగలాడిస్తే మాత్రం దానికి ఎంక్వైరీ చేస్తాము. ఎవరు తీసుకెళ్లారు, ఏది మా కొండ పైన ఉన్న సీములు అనుకుని అడుగుతాం. దొరికితే వాళ్ళు గొడవ చేస్తాం, ఇది చేయొద్దు, ఇలా కరెక్ట్ కాదు, మేము కూడా కూర వండుకుంటాం కదా అని మేము కూడా గొడవ పెడుతుంటాము. గొడవ పడి మరి తెచ్చి తింటాము. మరి దీనికి మా వర్షత్వంగా వస్తుందండి. ఎందుకంటే పూర్వకాలం నుంచి ఇది చిన్నప్పటి నుంచి మరి ఎప్పటి నుంచి తిన్నారో తెలియదు, మా తాతలు చెప్పుకుంటున్నారు తినాలని తింటున్నాము. దీనివల్ల ప్రమాదకరంగా అయితే ఇంతవరకు ఎప్పుడు మనకు రాలేదు. దీనివల్ల మీకు ఆరోగ్య లాభాలు ఏమైనా ఉన్నాయా? ఇందులో వల్ల ఆరోగ్య లాభాలు కూడా మనకి ఉన్నాయండి. ఎందుకనంటే ఒక జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు కూడా ఏమి తినలేకపోతాం కదా, అప్పుడు పచ్చడితో చేస్తే పులుపులుగా ఉంటాయి కదా, అప్పుడు తినే అవకాశం, ఎక్కువ తినడానికి కూడా అవకాశం మాకు వస్తుందండి. తింటామమ్మా. చూడు, ఎవరైనా తినవచ్చు, మీరు కూడా తినవచ్చు, ఎవరైనా తినవచ్చు, కానీ మీరు భయపడతారు, మాకైతే భయం ఎట్లుంది, పచ్చిదే తినేస్తాము. ఒక్కొక్క కూరకి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటది, ఒక్కొక్క రుచి ఉంటది. అసలు దీని రుచి ఎలా ఉంటది? ఈ రుచి మీకు అర్థం కాదండి. ఇది బాగా టేస్ట్ ఉంటాయి అన్ని, మటన్ కన్నా, రొయ్య కన్నా, అన్ని కన్నా ఇది టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటది, పులుపులుగా ఉంటది. అది గొప్ప ఇష్టం, పులుపులు కానీ సరే గొప్ప ఇష్టం ఉంటది. ఇందులో తినడానికి కూడా ఎవరు ఇంత తినాలి అని ఉండదు, ఎంతైనా తినేస్తారు మా వాళ్ళు. చూస్తున్నారు కదా, సాధారణంగా ట్రైబల్స్ యొక్క ప్రతిదీ ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ లో ఇది కూడా ఒకటి అని చెప్తున్నారు. అయితే బేసిక్ గా ఇది చికెన్, మటన్ బయట ఎట్లయితే తింటారో దానికంటే ఎక్కువ ఇష్టంతో మేము ఈ ఫుడ్ ని తింటాము అంటున్నారు. అంతేకాదు ఎవరైనా అతిథులు వస్తే వారికి కూడా ఈ ఫుడ్ నే పెడతారంట, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అని చెప్తున్నారు. ఏదేమైనా సరే మనకి ఆశ్చర్యం కలిగించినప్పటికీ కూడా వీళ్ళ జీవన శైలిలో ఇది ఒక భాగం అని మాత్రం చెప్తున్నారు. ఈ ఫుడ్ హ్యాబిట్స్ ని మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అలాంటి ప్రదేశాల్లో, చైనా అట్లాంటి దేశాల్లో కూడా మనం ఎక్కువగా చూస్తాము. కానీ ఇటువైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట ట్రైబల్ ఏరియాలో కూడా ఇప్పటికీ ఈ కల్చర్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.